హాయ్ అండి. నీ తను నాదే చలి పార్ట్ 1. ఏ ప్రీతి చుప్ అని ఏడ్చాడు. నోరు మూసుకుని చూస్తూ ఉంటే ఓవర్ చేయకు అని పద స్నాక్స్ వచ్చాయి తినేద్దామని ఆమెను తన ఒడిలో నుంచి దించాడు అర్జున్. సైలెంట్ గా దిగి సోఫాలో కూర్చోబెట్టి ఈ రెడ్డి బయటకు తన ఆఫీస్ రూమ్ కి వచ్చి స్నాక్స్ తీసుకుని టేబుల్ మీద పెట్టాడు. చాక్లెట్ కుకీస్ కూడా ఉన్నాయి అందులో. అవి చూడగానే ఆకలి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ప్రీతికు. తన ముందు అన్ని ఉంచి తిను అన్నాడు సైలెంట్ గా. ఇక చికెన్ పీస్ అందుకుని డీసెంట్ గా తింటుంది. అస్సలు నోరు మెదపకుండానే తింటుంది. ఆమెని చూస్తూ ఫ్లక్కర్ తో బాయిల్డ్ వెజ్జెస్ తింటూ ఉంటుంటే ప్రీతి అదోలా ఫేస్ పెట్టింది. అది గమనిస్తున్న అర్జున్ ఫస్ట్ టైమా అని అన్నాడు. అర్థం కానట్లు చూసింది. చికెన్ పకోడీ నములుతుంటే ఫస్ట్ ఒక కోడి ఇంకొక కోడిని తినటం అంటే మిమ్మల్ని మీరు తింటే ఎలా అని అన్నాడు. చిరుకోపంగా చూసింది. అంటే నేను కోడినా అని అంది ఉక్రోషం పొడుచుకువచ్చి. ఆఫ్ కోర్స్ ఇలా బ్రెయిన్ లేనివి కేవలం కోడి పాపలే, అందుకే ఈజీగా అందరికీ ఫుడ్ అయిపోతాయి. నువ్వే అదే జాతి కదా అని రెడ్డి అంటూ ఉంటే మాన్షర్ నాకు కోపం వస్తుంది తెలుసా. ఓ అవునా, మరి చూపించి మీ కోపం ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుని ఆ కోపం వస్తున్న వేలో ఇక బాయిలర్ కోళ్ళు ఉంటే పట్టుకుని రమ్మను, నేను కూడా తింటాను. ఎలాగో నేను తినలేను కదా. అబ్బా సార్ ఆపుతారా మీ కోడి పురాణం అని అరిచేసరికి వీడి ఈగో సాటిస్ఫై అయ్యింది. ప్రీతి పాపకు నిజంగానే కోపం వచ్చింది. బికాస్ అవి చాలా స్పెషల్. ఎక్కడి నుంచో ఆర్డర్ చేసి తెప్పించాడు అవి. అది పాప వల్లే పాడైపోయింది. అది ఇలా తీర్చుకున్నాడు ఆ కోపాన్ని. అంటే ఆ ప్యాకెట్ 10 నిమిషాల్లో సైలెంట్ గా తినేసి బయటకు వచ్చారు. చాలా పొద్దుపోయింది. ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ప్రీతిని తన చైర్లో ఎదురుగా కూర్చోమని తన సీట్లో కూర్చుని మేనేజర్ని పిలిచి పవన్ కి ఫైల్ ఇచ్చి కంప్లీట్ చేసి వెళ్ళమని చెప్పు అన్నాడు అర్జున్. ప్రీతి చూసి నవ్విన అమ్మాయిలను ఫైట్ చేశాడు మెంటలోడు. ఇక 1 అవర్ వెయిట్ చేయి వెళ్దామని అన్నాడు తనని చూడకుండా వర్క్ లో మునిగిపోతూ అర్జున్. ప్రీతి చేసేదేమీ లేక ఓకే సార్ అని అంది. టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ ఆమె వైపుకు విసిరి వాటిలో మ్యాటర్ చూడమన్నాడు. ఏంటోనని ఓపెన్ చేసిన ఆమెకు ప్రముఖ వ్యాపార దిగ్గజం రాజీవ్ రెడ్డి తనయి అమెరికా నుంచి ఇండియా వస్తున్న సందర్భంగా ఆమెకు భారీగా వెల్కమ్ చెప్తూ హైదరాబాద్ వస్తున్నాడు. అయినా ఆయన ఫ్లెక్సీలతో నింపేశారు రాజీవ్ అభిమానులు. రాజీవ్ రెడ్డి త్వరలో రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్ధం కావటంతో ఆయన వ్యాపారాలన్నీ అతను కూతురు చూసుకోబోతుంది అని రాశారన్నమాట పేపర్లో. అందులో ఫోటో నేమ్ అన్నీ ఉన్నాయి. అవి చూడగానే ఒక్కసారిగా ప్రీతి మనసు బాధగా మారిపోయింది. అతనికి దూరంగా ఉన్నా సరే ఇలాంటివి తనని ప్రతిరోజు ఇలా ఏదో ఒక రూపంలో ఏడిపిస్తూనే ఉంటాయనుకుంటా. రెడ్డి వైపు చూసింది ప్రీతి. ల్యాప్టాప్ లో ఏదో బిజీగా వర్క్ చేసుకుంటూ తన నీకు అక్క అవుతుందా అని అడిగాడు అర్జున్. లేదు సార్, తను నాకేమీ కాదు. వాళ్ళకు మాకు ఎటువంటి రిలేషన్ లేదు సార్ అని అంది ప్రీతి. మరి మోనాల్తో అని అడిగాడు. మోనాల్తో ప్రీతిని చూడలేదు గాని ఇందాక హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే రెడ్డితో ప్రీతి చూసిన మోనాల్కి ఎక్కడో కాలింది. ఆ చూపులు అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు కదా. అందుకే ప్రీతిని అడిగాడు రెడ్డి. మోనాల్కి నేను కొన్ని రోజులు అసిస్టెంట్ గా ఉన్నాను సార్. మా మదర్ కి ట్రీట్ చేసే డాక్టర్ కూతురు అంది బాధగా. మరి పిన్ని ఎవరు సార్? ఓ సారీ, మీ పెద్దమ్మ. అదే మీ డాడీ ఫస్ట్ వైఫ్. తనతో కూడా మాకు ఏ రిలేషన్ లేదు సార్. చెప్పాలి అంటే తన వల్లే ఇలా ఉన్నాను అని అంది బాధగా. ప్రీతి బాధ మనసుకు మాత్రమే తెలుసు. ఓకేలే, లీవ్ ఇట్. రేపటికి నువ్వు నాతోనే ఉంటావు, ఆఫీస్కి నాతోనే వస్తావు. నీకు సపరేట్ గా ఓ ఫ్లాట్ తీసుకున్నాను, సో అక్కడే ఉండు. నువ్వు మీ మదర్ అక్కడే ఉండాలి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే, రేపటి షెడ్యూల్ అన్ని ప్రిపేర్ చేయని అన్నాడు. ఓకే అని బాధ మరిచి షెడ్యూల్ చూసి ఎవరిని మీట్ అవ్వాలో, ప్రాజెక్ట్ మీటింగ్లు ఏంటో అన్నీ కూడా చూసి షెడ్యూల్ అన్ని రెడీ చేసింది ప్రీతి. ఇప్పుడు నాతో వస్తావా? హోటల్కి రావాలా సార్ అని అంది చిన్నగా. ఇక రాత్రంతా ఆమెకు నరకం చూపెడతాడు అన్న భయంతో.
సార్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంది. సరే అడ్రస్ చెప్పు, డ్రాప్ చేస్తాను. పంజాగుట్ట ఫ్లై ఓవర్ దగ్గర సార్. ఇక లెఫ్ట్ స్ట్రీట్ లో హౌస్ ఉంటుంది అని అంది. ఆమె వైపు ఒకసారి చూసి ల్యాప్టాప్ లో తల దూర్చి వెంటనే ఆమె చెప్పిన అడ్రస్ షేర్ చేశాడు. కరెక్ట్ గా అక్కడ హౌస్ ఉంది. దానిని ఆనుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఇంకొక వైపు పోలీస్ కాలనీ కూడా ఉంది. మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది? తను నిమ్స్ లో నర్సు అని అంది తడబడకుండా. నేమ్ సవిత, ఏజ్ 23, ఇక స్టాఫ్ నర్స్ అని టక్కున అని చెప్పగానే క్లిక్ చేసి ఆ డీటెయిల్ అన్ని రావటంతో నార్మల్ లుక్స్ విసిరి ల్యాప్టాప్ క్లోజ్ చేసి సరే అయితే మరి వెళ్దామా అని అన్నాడు. ఆ సార్ అని తన బ్యాగ్ తీసుకొని నిలబడింది ప్రీతి. ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన మొబైల్ వాల్ట్ తీసుకుని రూమ్ లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి బయటికి వచ్చారు ఇద్దరు. పవన్ అక్కడే వర్క్ చేస్తూ కనిపించాడు వాళ్ళకి. ఒక కన్నింగ్ లుక్ విసిరి ప్రీతి మన కాల్లో వెయిట్ చేయి, నేను వస్తాను అని అన్నాడు. ఇక బ్యాగ్ తనకి ఇస్తూ అర్జున్, నాకు భయం సార్, ఫ్లోర్ అంతా చీకటిగా ఉంది అని ప్రీతి ఇన్నోసెంట్ గా అనేసరికి "హ్మ్." ప్రీతిని చూసి ప్రీతితో కలిసి బయటికి వచ్చారు. డే టైంలో డ్యూటీ వాళ్ళు వెళ్ళిపోయారు, నైట్ టైం వాళ్ళు వస్తున్నారు. బాస్ కనపడగానే అందరూ గుడ్ ఈవినింగ్ అని విష్ చేస్తూ ఉంటే అసలు ఎవరిని చూడనట్టే ఉంటూ అందరినీ గమనిస్తూ లిఫ్ట్ లో కింద ఫ్లోర్ కి వచ్చారు. చాలా మంది కళ్ళు అయితే ప్రీతి పైనే పడ్డాయి. మరి అది మాన్షార్కు అస్సలు నచ్చలేదు. వాళ్ళందరి పని రేపు చూడొచ్చులే అనుకుని ఇక ఇన్నోసెంట్ పంపి ముందు ఎందుకు రౌడీయిజం అవసరమా అనుకున్నాడు మన రౌడీ బాబు. ఇద్దరు కారులో వస్తున్నారు. ఆఫీస్ మాదాపూర్లో ఉంది. ఇక ఆ రూట్ లో వస్తున్న వెహికల్స్ అన్ని కూడా ఆపి పోలీసులు చెక్ చేస్తున్నారు. అక్కడ ఒక హత్య జరిగిందంట. ఎవరో అమ్మాయిని రాఖీపై గ్యాంగ్ చంపేశారు అని పోలీసులు చెప్పుకుంటున్నారు. ఆ రౌడీలు ఇక్కడి నుంచి పారిపోకుండా ఆ రోడ్డు అంతా కూడా లాక్ చేశారు. ఇంకొక వైపు అయితే సిటీ పోలీసులు అక్కడ అంతమంది ఉన్నారు. ఇక ఏసీపీ విరాట్ అయితే ఏ ఒక్క కాలనీ వెహికల్స్ ని కూడా వదలకుండా అంతా చెక్ చేస్తున్నాడు విరాట్. ఈ పోలీసులు అంటే గిట్టని మాన్షర్కి ఇప్పుడు వాళ్ళతో ఆడుకోవాలి అనిపించింది. బట్ పక్కన కోడిపాప ఏం చేస్తాను అని అనుకుని తనకు 4 కాళ్ళు ముందున్న పోలీస్ జీప్ ముందు నిలబడి యూనిఫామ్ చెమటలు కక్కుతూ కోపంగా తుపాకీ బెల్ట్ మధ్యన చెయ్యి పెట్టుకుని నిలబడి ఇంకొక చేత్తో కమాండింగ్ గా అందరినీ బెదిరిస్తున్నాడు. రెడ్డికి పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చింది ఒక్కసారిగా. ఎందుకో ఐ హేట్ పోలీస్ అని మనసులోనే అనుకుని ప్రీతి వైపుకు చూసేసరికి తను ఎందుకో ఒక్కసారిగా భయంగా కనిపించింది. ఆర్ యు ఓకే? నాట్ ఓకే సార్ అని అంది. బికాస్ వై? నాకు అది పోలీసులంటే భయం అని మాన్షార్ షోల్డర్ పట్టుకుంది ప్రీతి. చెమటలు పట్టలేదు గాని పెదవులు ఒక్కసారిగా వణుకుతున్నాయి ప్రీతికి. ఏ కోడి పాప, ఎందుకు ఆ షివరింగ్? ఆ బ్లడీ కాప్స్ మనల్ని చేస్తాయి, డోంట్ పానిక్ అని ఆమె చెంప తట్టాడు లాలనగా. తను వణుకుతూ ఈ మాన్షాల్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంది లోపలే. పైగా ఈ పోలీసులలో విరాట్ బాబు ఉంటే నన్ను చూస్తాడా ఏంటి? ఒకవేళ నన్ను మాన్షార్తో చూస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు అని అనుకుంటుంది భయంగా. అతన్ని హత్తుకుని అది నేను మాస్క్ పెట్టుకోనా అని అంటుంది ప్రీతి. వై నాట్? తన బ్యాగ్ లో నుంచి వైట్ కలర్ మాస్క్ తీసుకు పెట్టుకుంది. దాన్ని డి అన్న రెడ్ కలర్ ఇంగ్లీష్ లెటర్ ఉంది. ఆ లెటర్ కింద ఎల్ అని చిన్న లెటర్ కూడా ఉంది. మాన్షర్ అది గమనించలేదు ఆ నేమ్స్ ని. అతని చూపులు ముందున్న విరాట్ పై మాత్రమే ఉన్నాయి. ఎవరికో మెసేజ్ చేసి ఫోన్ ని పాకెట్ లో పెట్టుకున్నాడు. 1 by 1 కార్స్ ముందుకు వెళ్తూ ఉంటే అన్ని చెక్ చేస్తున్నారు. ఇంకొక వైపు సిటీలో మరో మర్డర్ చేసిన రాకీపై గ్యాంగ్ అంటూ మీడియా. ఇక అలా ఆ కాలిపోవడం బూడిద విజువల్స్ చూపిస్తున్నారు వీడియోలో. టైం కూడా 8 కావస్తుంది. కటిగా చీకటి కమ్ముకున్న వేళ. ఇంకొక వైపు ఆ అమ్మాయి శవాన్ని కాలిన మంటలు ఆరలేదు. బగబగ మండుతున్న వేళ. చల్లటి వాతావరణం కూడా వేడిగా చెంపల్ని తాగుతున్న వేళ. ఇద్దరు శత్రువులు ఎదురు పడబోతున్నారు. ఇంకో 2 కార్స్ క్రాస్ అయితే నెక్స్ట్ ఆడి కారు రెడ్డిదే. ప్రీతి భయంతో అందరినీ చూస్తూ ఉంటే రెడ్డి ఆమె చేతిని పట్టుకున్నాడు. డోంట్ వరీ అని చేతిని నిమురుతూ, ఈ సిటీలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? డెడ్ బాడీని అంటే డాక్టర్ కి
శవాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇంకొన్ని గంటలు కలిస్తే గానీ ఏమీ చెప్పలేము అంటున్నారు అని న్యూస్ కూడా రిపోర్టర్స్ అరుస్తున్నారు న్యూస్ లో. రెడ్డి ముందున్న ఒక కారు క్లియర్ అయిపోయింది. అందులో ఎవరూ లేరు. ఇక పోలీసులు అందరూ కూడా మాన్సర్ కారుకు ముందున్న బ్లాక్ ఇన్నోవాను చెక్ చేస్తూ ఉంటే అందరి చూపులు వెనక ఉన్న ఆడి కారుపై పడ్డాయి ఒక్కసారిగా. బికాస్ గ్లాస్ ఓపెన్ చేసే ఉంది. ఒక గోల్తో ఉన్నాడు అనుకుంటున్నారు. స్టీరింగ్ మీద చేతులు ఉంచి దరువు వేస్తున్నాడు. ప్రీతి భయంగా రెడ్డిని అటు పోలీసులను చూస్తూ ఉంటే ఆమె కళ్ళు విరాట్ కనిపించాయి. మాస్క్ చాటున ఉన్న ఆమె అందమైన పెదవులు అందంగా విచ్చుకున్నాయి. విరాట్ ని చూస్తూ ఉంటే కళ్ళు మతాబిలా వెలిగిపోతున్నాయి. ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. విరాట్ ని చూసిన రెడ్డి చూపులు పగపగా మండిపోతున్నాయి. రెడ్డి పొగరుగా నవ్వుతూ హాయ్ మై డియర్ బ్రదర్ అని అనుకుంటూ ముందు కారు వెళ్ళగానే పోలీసులకు పిలవక ముందే కారు విరాట్ దగ్గరకు తీసుకుని వచ్చాడు రెడ్డి. రెడ్డితో ప్రీతిని చూసిన విరాట్ ఫీలింగ్ ఏంటి? ప్రీతి అని కనిపెడతాడా? అర్జున్ కి విరాట్ కి మధ్య గొడవ ఏంటి? మన అర్జునే రాకీ బాయ? చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో. స్టోరీ మీకు నచ్చితే నేను కంటిన్యూ చేస్తానండి. అలానే లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీ రీచ్ అయితే చాలా తక్కువ వస్తుంది. మీకు నచ్చకపోతే ఆపేస్తాను. ఏంటి అనేది కామెంట్ చేయండి. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నేను చెప్పే స్టోరీస్ కన్నా అన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు వేరే జోన్.